మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదేమిటంటే 2026 సంక్రాంతి బరిలో నిలవబోతున్న చిత్రం ఏంది, ఆ సినిమాని ఏ డైరెక్టర్ తీస్తున్నాడు, అలాగే ఆ సినిమాలో నటించబోయే హీరో ఎవరు అనే దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి, మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. దాదాపు 2025 వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ని, తర్వాత ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరం తెలుసు. గతంలో సంక్రాంతికి వాల్తేరు చిరంజీవి హీరోగా వాల్తేరు సినిమా వచ్చింది బాబీకుల డైరెక్షన్లో. ఆ సినిమా దాదాపు ప్రాంతీయ చిత్రంగా 200 కోట్ల క్లబ్లో చేరింది అనమాట. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రం అది కొద్ది కాలంలోనే. అయితే ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ సంక్రాంతికి వస్తున్న సినిమా మనకి 300 కోట్లు రాబట్టింది. దాదాపు దూసుకుపోయిందనమాట, ఇంకా దూసుకెళ్తుంది కలెక్షన్ పరంగా. అయితే అనిల్ రావుపూడి ఆ సినిమాలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో లాస్ట్లో ఒక ఇంటి ఇచ్చాడనమాట. ఆ లాస్ట్లో కనబడి ఏంది అలా చూస్తున్నారు, మళ్ళీ కలుద్దాం, సంక్రాంతికి వస్తాం, మళ్ళీ సంక్రాంతికి వస్తాం అనే ఒక ఇంటిచ్చాడు. అంటే అనిల్ రావుపూడి సినిమా 2026 సంక్రాంతి బరిలో మరోసారి రాబోతుంది అనేది మనకి ఆ సినిమాతోనే ఇంటిచ్చాడు అనమాట. అయితే ఆ సినిమా ఏ హీరోతో చేస్తున్నాడు, దాని సినిమా నిర్మాతలు ఎవరు అనేది మనకి అప్డేట్ వచ్చేసింది అనమాట. అది మోర్ అప్డేట్ ఏంటంటే మామూలు అప్డేట్ కాదు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట అది. ఎందుకంటే వాల్తేరుతో చిరంజీవి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో మనందరూ తెలుసు. అయితే విశ్వంబర దాదాపు సంక్రాంతి 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనుకున్నాం. అది కొద్దిగా డీలా పడిపోయి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకొని దాదాపు సమ్మర్లో రాబోతుంది విశ్వంబర సినిమా. అయితే ఈసారి సంక్రాంతికి పక్క అనే మా మెగాస్టార్ చిరంజీవి కచ్చిప్ వేసేసాడు అనమాట సంక్రాంతి బరిలో. ఎందుకంటే మనకి బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారనమాట. అంటే సిరులిక్స్, ఏ సినిమా అయినా సరే సిరులిక్స్ అనేది మొట్టమొదటిగా ఇంటిస్తాడు అనమాట. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆ కాంబోలో మెగాస్టార్ హీరోగా రాబోతున్న సినిమా అని ఒక సిరులిక్స్ రిలీజ్ చేశారు. ఆ బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అనిల్ రావుపూడి ఒక లైన్ చెప్పాడు. ఆ లైన్ చెప్తుంటే నాకు ఎలా ఉందంటే గూస్ గంప్స్ వస్తున్నాయి అని చిరంజీవి గారు మాట్లాడారు. అతను యంగ్ డైరెక్టర్, నేను ఓల్డ్ అయినా సరే ఎంత ఈసారి కొడుతున్నాం ఖచ్చితంగా అనేది మనకి మెగాస్టార్ చిరంజీవి మాటల్లోనే. అంటే గతంలో నేను పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఆశ గ్రంథులు నాలో లోపించినాయి అని మా ఆవిడ అంటూ ఉంటుంది. అందరిని తిట్టాలి కాబట్టి ఏ రాయాలి, ఆశ గ్రంథులు లేవు అనేది నన్ను తిడతా ఉంటుంది సురేఖ. మరి అనిల్ రావుపూడి ఒక లైన్ ట్యాగ్లు అని చెప్పంలోనే నాలో ఆశ గ్రంథులు పరిగెత్తుతున్నాయి. ఎప్పుడెప్పుడు చేయాలి ఈ సినిమాని, ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలా అనేది నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానని అనిల్ రావుపూడిని చూపిస్తూ మనకి మెగాస్టార్ చిరంజీవి గొప్ప ఇంటిచ్చాడు. అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాని అనిల్ రావుపూడి ఫ్యామిలీ ఆడియన్స్ని కామెడీ పరంగా ఎంటర్టైన్ పరంగా తీసుకొచ్చాడు. మరి మెగాస్టార్ సినిమాని ఏ విధంగా తీయబోతాడు నాకు తెలిసి అంత డబల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే విక్టర్ వెంకటేష్ రేంజ్ చేయరు, మెగాస్టార్ రేంజ్ చేయరు. మెగాస్టార్ రేంజ్ తగ్గట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మెగాస్టార్ ఆల్రెడీ వాల్తేరు ఏరియాలో కామెడీ యాంగిల్ని బాబికొల్లి చూపించాడు చిరంజీవిలో. అంతకు మించి అనిల్ రావుపూడి చూపిస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీ పరంగా కామెడీ ఎంటర్టైనర్ పరంగా అంటే ఆశగ్రంథులని చెప్పాడు మెగాస్టార్. అంటే ఆశగ్రంథులు 4 బయటకు వచ్చేయాలంటున్నాడు. అంటే ఆ సినిమాలో ఆశగ్రంథులు ఇంకా రెట్టింపు ఉంటాయి. అలాగే ఒక మాస్ చిరంజీవిలో ఉన్న మాస్ కోణాన్ని కూడా తీయాలి కాబట్టి ఏదైనా సరే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్దో మనందరూ తెలుసు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతి బరిలో నిలవబోతుంది అనమాట. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తున్నారంటే గారపాటి నిర్మాతగా, అలాగే మెగాస్టార్ తనయ్య సుస్మిత ఇప్పుడు దాకా చిరంజీవి సినిమాలన్నిటికీ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. మొట్టమొదటిగా నిర్మాతగా పనిచేయబోతుంది అనమాట సుస్మిత. ఆమె కూడా నిర్మాతగా తీయబోతున్నారు ఈ సినిమా. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు భీమ్ సిసిరోలే కావచ్చు అనమాట. దాదాపు ఈ సినిమాని సమ్మర్లో స్టార్ట్ చేసి మనకి లాస్ట్లో డిసెంబర్ కాలం కంప్లీట్ చేయాలని మూవీ టీమ్ ఆలోచిస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ సినిమా తెలుస్తుంది. ఆల్రెడీ రాఘవేంద్ర గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అనిల్ రావుపూడి ఈసారి మెగాస్టార్తో సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేయి అనే ఈ టైటిల్ అయితే కన్ఫర్మ్ ఉంది, బాగుంది అని రాఘవేంద్ర గారు మనకి సూచించారన్నమాట అనిల్ రావుపూడికి. ఏదైనా సరే మరి
నాకు తెలిసి అనిల్ రావుపూడి సినిమా అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా. అలాగే ఈసారి సంక్రాంతి అనేది టైటిల్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మరి అల్లుడా లేదంటే మనగాడా లేదంటే అల్లుల్లా ఏదో ఒకటి మెగాస్టార్ కాంబోలో రాబోతుంది అనమాట సినిమా. ఆ టైటిల్ సంక్రాంతి టైటిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో. అనిల్ రావుపూడి డైరెక్షన్ అలా ఉండబోతుంది అనమాట. మనకి అందరూ తెలుసు ప్రమోషన్స్ కూడా సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్ కూడా చాలా వండర్ఫుల్గా ఫెంటాస్టిక్గా తీసాడనమాట. అలాగే మెగాస్టార్ ప్రమోషన్స్ ఇంకా దానికి రెట్టింపు ప్రమోషన్స్ ఉండబోతున్నాయని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అలా ఉండబోతుంది అన్నమాట. సాంగ్స్ కూడా అనిల్ రావుపూడి సినిమాలో సాంగ్స్ కూడా బాగుంటాయి. సంక్రాంతి మెగాస్టార్ సినిమాలో కూడా సాంగ్స్ విపరీతంగా ఉంటాయి అనమాట. మరి మెగాస్టార్లో మరో యాంగిల్ మనం చూడబోతున్నాం అనమాట ఈ సినిమాతో. అలాగే మన మొట్టమొదటి మెగాస్టార్ సినిమాలో 156 సినిమాగా మనకి బింబిసార డైరెక్టర్ విశ్వంబర మూవీ రాబోతుంది సమ్మర్లో. అలాగే 157 సినిమా శ్రీకాంత్ ఓదేలతో రాబోతుంది. అయితే మనకి రీసెంట్గా పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. ఒక చేతికి కంకణాలు కట్టుకొని ఓన్లీ బ్లడ్ కారుతున్నట్టు మనకు కనపడింది. అయితే 158 సినిమాగా అనిల్ రావుపూడి సినిమా అనేది అనుకుంటున్నారు. దాదాపు ఇదైతే కాదు. ఎందుకంటే అనిల్ రావుపూడి సినిమా 157 చిత్రంగానే వస్తుంది. ఎందుకంటే శ్రీకాంత్ ఓదేలాది ఇక కొద్దిగా పక్క పెట్టచ్చు. ఇది మొట్టమొదటిగా ఇదే మెగాస్టార్ అనిల్ రావుపూడి డైరెక్షన్కి మొగ్గు చూపుతున్నారు కాబట్టి, ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కాబట్టి సంక్రాంతికి వస్తున్న సినిమాతో అనిల్ రావుపూడి సినిమాకే మొట్టమొదటిగా పచ్చ జెండా ఊపుతారన్నమాట. శ్రీకాంత్ ఓదేలా ప్రాజెక్ట్ అనేది కొద్దిగా అంత డిలే కావచ్చు. అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళబోతుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతికి రావాలి కాబట్టి 2026 సంక్రాంతికి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా షూటే మనకి సమ్మర్లో శ్రీరామ పండుగ సందర్భం కానీ ఉగాది పండుగ సందర్భం కానీ ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది అని అనిపిస్తుంది మూవీ టీం వర్గాలు అనమాట. ఆల్రెడీ అనిల్ రావుపూడి స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు అనమాట. మనకి మూవీ టీం నుంచి అప్డేట్ అనమాట, మోర్ అప్డేట్ వచ్చింది. బ్లాక్ బస్టర్ బాస్ లెవెల్లో కామెడీ ఏరే లెవెల్ ఉంటుంది మన అందరూ తెలుసు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో అందరు పాత్రలతో కామెడీ పండించారు. మరి ఈ సినిమాలో మెగాస్టారే ఒక కామెడీ పండిస్తాడు అని మనందరం కంబ్యాక్ చిరంజీవిని మళ్ళీ చూడబోతున్నాం. ఎందుకంటే గతంలో మనకి బోలా శంకర్లో డిజాస్టర్ అయింది. మరి అలా కాకుండా ఇంకా అనిల్ రావుపూడిని అయితే కన్ఫర్మ్ ఇప్పుడు దాకా తీసిన సినిమాలన్నీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాయి మన అందరూ తెలుసు అనిల్ రావుపూడి సినిమాలు. ఈ సినిమా అనిల్ రావుపూడి సినిమా ఇప్పుడు దాకా డైరెక్టర్లో ఫ్లాప్ లైన్ డైరెక్టర్ ఎవరంటే మొట్టమొదటి వన్ అండ్ ఓన్లీ మన సినిమాని అంతర్జాతీయ తీసుకెళ్లిన డైరెక్టర్ ఎవరంటే మనకు ఎస్ఎస్ రాజమౌళి చెప్తాం. ఇప్పుడు ఆయన తర్వాత ఫ్లాప్ లైన్ డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావుపూడికే చెందిద్ది అనమాట. మరి ఫ్లాప్ లైన్ ఇప్పుడు దాకా తీసిన సినిమాలు 5-6 సినిమాలు తీసినా సరే ఎటువంటి ఫ్లాప్ లేకుండా హిట్ కొట్టాయన్నమాట. మరి ఈ సినిమాతో మరి సంక్రాంతికి మెగాస్టార్తో తీయబోయే సినిమా ఖచ్చితంగా అసలు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ రికార్డ్ అనమాట షేర్ చేసిందని అనిపిస్తుంది. మరి కామెడీ టైమింగ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఫెంటాస్టిక్. అనిల్ రావుపూడి ఏమాత్రం పొదుపు చేయడం మాస్ ఆడియన్స్ని బాబు కొల్లి చిరంజీవిని ఏ విధంగా చూస్తే ఫ్యాన్స్ ఏ విధంగా ఆకట్టుకుంటారో అదే విధంగా చూపించారు. అలాగే అనిల్ రావుపూడి కూడా మెగాస్టార్ని ఏ విధంగా చూపిస్తే ఇంకా ఫ్యాన్స్ కానీ ఆతృతగా ఎదురు చూస్తారో ఆకట్టుకుంటారో ఆ విధంగా చూపిస్తారని 2026 సంక్రాంతి బరిలో నిలబోయే సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఖర్చు వేశారు. అది అనిల్ రావుపూడి డైరెక్షన్లో. మరి చూడాలి. ఇప్పుడే ఆ సినిమా గూస్ గంప్స్ వస్తుంటే ఆ సినిమా గురించి అప్డేట్ వస్తుందంటే ఫ్యాన్స్ ఎంత మాత్రం సినిమా ప్రీలో ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు అలా ఉందన్నమాట. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావుపూడి కాంబో మెగాస్టార్ కాంబో ఏ విధంగా ఉండబోతుంది, ఈ సినిమా నుంచి ఇంకా అప్డేట్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. ఇదండి ఈ సినిమా రివ్యూ, మెగాస్టార్ రివ్యూ అప్డేట్ మూవీ రివ్యూ అనమాట. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా గంట కొట్టడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మాకు అంత వీడియోకి మాకు బూస్ట్ ఇచ్చినట్టు అనమాట. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.